అంటే అండి నేను ఫస్ట్ ఫిలింలో చేశాను. 'ప్రేమ కావాలి', 'లవ్లీ', 'సుకుమారుడు'. హ్మ్. అప్పుడు ఏంటంటే ఫిలిం అంటే మీకు తెలుసు కదా! టక్కని కట్ కూడా చాలా ఫాస్ట్‌గా చెప్పేస్తారు. హ్మ్. డిజిటల్ నా ఫోర్త్ ఫిలిం నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. సో, ఫస్ట్ 3 ఫిలిమ్స్ ఫిలింలో చేశాను. 'సుకుమారుడా'? 'సుకుమారుడు' కూడా ఫిలిమే. 'సుకుమారుడు' ఫిల్మే. ఓకే. తర్వాత 'ప్యార్ మే పడిపోయాను' ఒక సినిమా చేశాను. ఆహాహా! అది డిజిటల్ అనుకుంటా. దాని తర్వాత 'రఫ్' అవి డిజిటల్‌లో చేశాం. ఓకే. ఫిలింలో ఏంటంటే అండి మీరు షాట్ అయిన వెంటనే గానీ ఎక్కువ టేకులు తీసుకుంటే ఆ రీల్ ప్లే అవుతూ ఉంటుంది. గర్రని సౌండ్ వస్తూ ఉంటుంది. రీల్ ప్లే చేసిన వెంటనే. మన హార్ట్ బీట్ పెరుగుతా ఉంటది. ఎందుకంటే ఫిలిం వేస్ట్ అంటే ఒక ఫిలిం ఈస్ ఎక్స్‌పెన్సివ్. సో, టక్కన కట్ కూడా చెప్తారు. ఆ! ఆ ఎరా చూశాను. అక్కడి నుంచి డిజిటల్ ఎరాకి వచ్చేసరికి డిజిటల్‌లో ఏంటంటే నంబర్ ఆఫ్ టేక్స్ ఒక సాటిస్ఫై కాకపోతే నంబర్ ఆఫ్ షాట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ చిప్. సో, చిప్‌లో పెట్టేసుకుంటారు. ఎన్ని టేక్‌లైనా చేసుకోవచ్చు. ఎంత చేసుకోవచ్చు. సో, ఆ విషయంలో ఏంటంటే ఆ 2 చూశాను కాబట్టి ఇప్పుడు చాలా టెక్నిక్ కూడా చాలా పెరిగింది. హ్మ్. అండ్ సో, ఆ ఫిలిం వాస్ మోర్ స్ట్రెస్‌ఫుల్. నౌ ఈస్ మోర్ రిలాక్స్డ్. ఓకే. సో, ఇప్పుడేంటంటే మోర్ నంబర్ ఆఫ్ షాట్స్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు ఇది. అట్ ది సేమ్ టైమ్ నీడ్ టు హావ్ మోర్ పేషెన్స్. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ నంబర్ ఆఫ్ పైన యాంగిల్, లో యాంగిల్ అన్నీ తీస్తూ ఉంటారు. సో, ఇంకా చాలామంది ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను వర్క్ చేశాను కదా! వాళ్ళందరూ కూడా అబ్బా! ఆ టైమే బాగుండేది. ఇప్పుడు ఏంట్రా బాబు ఒక సీన్ ఇన్ని షాట్లు తీస్తున్నారు ఇన్ని అంటున్నారు. యాంగిల్స్ పెడతారు. ఇన్ని యాంగిల్స్ పెడతారా అని అంటున్నారు.